సో తనుజ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తుంటారో ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ విషయాన్ని. తనుజ ఫ్యాన్స్ అనే కాదు, సో ఎవరైనా కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నామినేషన్స్ ప్రాసెస్, నామినేషన్స్లో ఎంతమంది వచ్చారు, ఎవరెవరు నామినేట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేశారు. సో నామినేట్ ఒకటి అనుకున్నాము, ఇంకొకటి జరిగింది. సో అది జరగడానికి కారణం ఏంటి, హౌస్లో ఉంటారా ఉండరా ఏంటి అనేది మాట్లాడుకుందాం. 1 by 1 క్లారిటీగా మాట్లాడేసుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. సో లైక్ చేయమని చెప్పి ప్రతిసారి అడుగుతుంటాను. ఈ వీడియోలో ఇంకొక 2 సార్లు కూడా అడుగుతాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎన్నిసార్లు అడుగుతాను, మొహమాటం లేదు. అడగంది అమ్మైనా అన్నం పెట్టదంట. సో అలాంటిది మరి మీరు కూడా అమ్మ లాంటి వాళ్ళే కాబట్టి సో మిమ్మల్ని కూడా అడుగుతాను, తప్పులేదు. ఎన్నిసార్లు అడుగుతాను, సబ్స్క్రైబ్ చేయండి. ఎమోషనల్గా చెప్పానా, అయినా పర్లేదు, లైక్ కూడా చేయండి వీడియోని, ఓకేనా. సో నామినేషన్ ప్రాసెస్ వచ్చరికి ఎవరైతే హౌస్ మేట్స్ వస్తారో లోపలికి, ఆ హౌస్ మేట్స్ ఒక్కొక్కరు లోపలికి వస్తారు. 2 కత్తులతో వస్తారు. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు నామినేట్ చేస్తారు. ఇంకొక కత్తి తీసుకెళ్లి లోపల ఉన్న హౌస్ మేట్కి ఇస్తే వాళ్ళు ఇంకొకరు నామినేట్ చేయాలన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. శ్రీజ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ శ్రీజ గేమ్ ప్లే కంప్లీట్గా డిఫరెంట్గా మారింది. దీనికి కారణం ఒక 2-3 రివ్యూయర్సే అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్తాను, క్లారిటీగా వినండి లాస్ట్ వరకు వీడియోని. అండ్ మాస్క్ మ్యాన్ రాలేదంట, క్లియర్గా మాస్క్ మ్యాన్ అడిగారంట రమ్మని, మెడ మీద కొడతా అని చెప్పాడంట మాస్క్ మ్యాన్. నన్ను ఎలిమినేట్ చేసి పడదొప్పి అసలు అది ఎలిమినేషనే కాదు, నేను వేరే ఎవరినో ఎలిమినేట్ చెప్పి నన్ను ఎలిమినేట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ నన్ను పిలుస్తారా రమ్మని చెప్పి, మీ ఇష్టం వచ్చేట్టు రావడానికి నేను ఏమన్నా అది ఇది అని చెప్పి మాస్క్ మ్యాన్ కొంచెం రెచ్చిపోయాడంట. సో మాస్క్ మ్యాన్ ఎంటర్ అయితే అవ్వలేదు హౌస్లోకి. సో 6 ఎంటర్ అయ్యారు. సో 6 ఎవరెవరు నామినేట్ చేశారు. ఫస్ట్ మీరు ప్రోమోలు చూసినట్టుగా ఫస్ట్ ఎంటర్ అయింది ప్రియా గారు. సో ప్రియా ఎంటర్ అయ్యి సంజన గారిని నామినేట్ చేసింది. సో సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత ప్రియా తీసుకెళ్లి కత్తి ఏదైతే ఉందో ఇంకొక స్వాడ్ కళ్యాణ్ చేతికి ఇచ్చింది. ఇక్కడ మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో నిన్న వెళ్ళిపోయిన రమ్య కూడా చెప్పారు, అండ్ మనకి తెలుసు, అండ్ మనం కూడా చూసాము. నామినేషన్స్ అనేది చాలా గట్టిగా చేయాలి నామినేషన్స్. సో ఇప్పటి వరకు కళ్యాణ్ చేసిన గొప్ప నామినేషన్ అయితే ఏది లేదు అట్ ప్రెసెంట్. ఈ 6 వారాల్లో ఇది 7వ వారమా, 7 వారాలు అయిపోయి 8వ వారము. సో 8 వారాల్లో కళ్యాణ్ చేసిన గొప్ప నామినేషన్ ఏదైనా ఒకటి ఉందా అంటే సో ఒకటి కూడా లేదు. అండ్ కళ్యాణ్ అంత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంత గొప్పగా ఉండవు కళ్యాణ్వి కూడా. సో అది నిన్న బయటకు వెళ్ళిన రమ్య కూడా చెప్పింది, అండ్ లోపల ఉన్న హౌస్ మేట్స్ చాలా మంది చెప్పారు. అండ్ కళ్యాణ్కి తానే ఒప్పుకున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో నేను ఒక నామినేట్ చేసిన వెంటనే ఇది ఒక వేస్ట్ నామినేషన్ అండి, అసలు మీరు ఇది నాకే అర్థమవుతుంది, ఇది ఒక చెత్త నామినేషన్ అనో లేకుంటే ఇది కరెక్ట్ నామినేషన్ కాదని చెప్పి ఏ కంటెస్టెంట్ ఇప్పటికప్పుడు ఒప్పుకోలేదు. సో కళ్యాణ్ ఒప్పుకున్నాడు. సో అలాంటి నామినేషన్ కళ్యాణ్ చేశారు. సో ఇప్పుడు కళ్యాణ్ సేమ్ మళ్ళీ సంజన గారిని నామినేట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెత ఏదైతే ఉందో మళ్ళీ సంజన గారిని నామినేట్ చేయాల్సి ఉంది. బికాస్ ఆఫ్ తనకి రీజన్స్ ఉన్నాయి సార్ సాలిడ్గా. సంజన గారు తన గురించి మాట్లాడడం, నెక్స్ట్ వచ్చేసరికి తనతో పాటు ఎవరు తనుజ ఉందో సో తనుజతో కంపేర్ చేస్తూ మాట్లాడటం, ఆ క్లాస్ అనడం, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని కన్సాలిడేట్ చేసి ఒక నామినేషన్ పాయింట్ సో సంజన గారిని నామినేట్ చేస్తుంటే బాగుండేదేమని అనిపించింది. బట్ రాముని నామినేట్ చేశారంట. సో రాముని నామినేట్ చేయడానికి కారణాలు ఏముంటాయన్నప్పుడు సో మేబీ మధ్యలోకి వచ్చి మాట్లాడటం ఇవన్నీ అవ్వచ్చు, లేకుంటే వీళ్ళ టీంలో ఆడుతున్నాక రాము వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళి అక్కడ ఉండటం అవ్వచ్చు, ఇలాంటివే నామినేట్ చేస్తుంటారు. ఇది కొంచెం సేఫ్ నామినేషన్ గానే కనిపిస్తుంది అట్ ప్రెసెంట్. సో ఇంకా పాయింట్స్ చూసైతే మాట్లాడాలి. సో ఇదైతే మాత్రం సేఫ్ నామినేషన్ కిందే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మనీష్ బాబు ఎంటర్ అవుతారు. సో మనీష్ గారు ఎంటర్ అయ్యి కళ్యాణ్ని నామినేట్ చేస్తారంట. సో కళ్యాణ్ని నామినేట్ చేసినప్పుడు ఇతను అంటే లోపలికి మనం ఏదైతే అనుకున్నామో లోపలికి వెళ్ళే హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు తనూజాని నామినేట్ చేస్తారు. ఇప్పుడు అదే అందరూ తనూజాని నామినేట్ చేస్తుంటే తనూజాని టార్గెట్ చేసినట్టు అవుతుంది, ఓకేనా. అదే ఇప్పుడు అందరూ కళ్యాణ్ని నామినేట్ చేస్తే సో కళ్యాణ్ని ఎడ్యుకేట్ చేయడానికి నామినేట్ చేసినట్టు అవుతుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ మార్చుకోవాల్సింది చాలా ఉంది. అండ్ కళ్యాణ్కి బయట ఓటింగ్ పడుతున్న సంగతి కళ్యాణ్కి ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి కూడా, అర్థమైపోద్ది కూడా. వీళ్ళందరూ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తూ కళ్యాణ్కి హింట్స్ ఇస్తున్నారు అంటే సో అర్థం అవ్వాలి. కళ్యాణ్కి మొన్న వచ్చిన పిఠాపురం ఎవరైతే మహమ్మద్ గారు ఉన్నారో సో ఆయన కూడా చెప్పారు కాబట్టి కళ్యాణ్కి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఆ క్లారిటీ తోటి తను ఇక్కడి నుంచి తప్పులు చేయకుండా జాగ్రత్తగా గేమ్ ఆడితే చాలు, మనం టాప్లో ఉంటాము అన్న క్లారిటీ కళ్యాణ్కి వచ్చుద్ది. సో ఆ తప్పులు ఎలా చేయకుండా ఉండాలి అని చెప్పడం కోసం మేబీ మన మనీష్ కూడా నామినేట్ చేసి ఉండొచ్చు కళ్యాణ్ని. సో ఆ తర్వాత సో మనీష్ తీసుకెళ్లి ఇమ్ము చేతిలో పెడతాడు అనమాట నెక్స్ట్ స్వాడ్. సో ఇమాన్యుల్ వచ్చరికి తనుజాని నామినేట్ చేస్తారు. మనం ఏదైతే అనుకున్నామో లాస్ట్ వీక్ ఇంకా ఈ వీక్ కుదరదు, ఇంకా వచ్చి ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి వాళ్ళని నామినేట్ చేస్తారు కాబట్టి ఇమాన్యుల్ కుదరదు. సో ఆ నెక్స్ట్ వీక్ ఏమైనా చేస్తాడేమో చూడాలి అని అనుకున్నాము. బట్
మొన్న నాకు సార్ సేఫ్ గేమ్ ఆడుకో, నీకేమైనా ఉంటే నువ్వే నామినేట్ చేయి అది అని చెప్పేసరికి ఇంక ఇది వేటోలో వెళ్ళిపోతుంది, మనం నామినేట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అన్నట్టు సో నామినేట్ చేశాడు. అండ్ నామినేట్ చేసినా కానీ తను వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు కూడా, తనుజతో వెళ్ళి మాట్లాడుకుంటాడు, అది కాదు తను ఇది తను అని చెప్పి తను క్లారిఫై చేసుకుంటాడు. ఆ రైవల్ని అలా మెయింటైన్ చేయడు ఇమాన్యుయల్, అదే ఇమాన్యుయల్తో ఉన్న బిగ్గెస్ట్ మైనస్. సో ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఎంటర్ అవుతారు. సో ఫ్లోరా గారు ఎంటర్ అయ్యి రితుని నామినేట్ చేస్తారు. ఫ్లోరా గారి మనసులో చాలా గట్టిగా బలంగా నాటుకుపోయింది అనమాట ఆ సిచ్యువేషన్, ఏదైతే ఆ టాస్క్ లో అడ్డం వస్తుందో అది చాలా గట్టిగా ఉండిపోయింది. సో దాన్ని నామినేట్ చేస్తారన్నమాట ఫ్లోరా గారిని. సో ఫ్లోరా గారితో రితుని నామినేట్ చేసేసిన తర్వాత ఫ్లోరా గారు ఆ ఇంకొక స్వాడ్ ఏదైతే ఉందో ఆ స్వాడ్ తీసుకెళ్లి మన సుమన్ అన్న చేతిలో పెడతారు. సుమన్ శెట్టి అన్న సంజన గారిని నామినేట్ చేస్తారు. లాస్ట్ వీక్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందో కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ గా సంజన గారు ఏదైతే ప్రవర్తించారో సో ఆ తీరుని మనోడు క్వశ్చన్ చేయడానికి ఖచ్చితంగా ఇదే కరెక్ట్ టైం కాబట్టి సో సంజన గారిని మళ్ళీ అగైన్ నామినేట్ చేస్తారనమాట. సో అలాగా ఫ్లోరా గారిది అయిపోయింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు ఎంటర్ అవుతారు. సో నెక్స్ట్ బర్నీ గారు ఎంటర్ అవుతారు. సో బర్నీ గారు ఎంటర్ అయ్యి ఒక నిమిషం ఏదో రాసుకున్నా, బర్నీ గారు ఎంటర్ అవుతారు. సో బర్నీ గారు ఎంటర్ అయ్యి ఎక్కడో రాశాను సంజన గారిని నామినేట్ చేస్తారు. సో బర్నీ గారు సంజన గారిని నామినేట్ చేయడానికి ఆయనకి రీజన్స్ ఉంటాయి కాబట్టి సో ఆయన బయటకు వెళ్ళి సంజన గారు గేము బంధాల వల్ల విడిపోయారు, బంధాల వల్ల వెళ్ళిపోయారు ఆయన అది ఇది అని చెప్పి సంజన గారు తర్వాత ఇమాన్యుయల్తో చాలాసార్లు మాట్లాడారు కాబట్టి ఆయన గురించి సంజన గారు మీరు అంటే ఆమెను ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడి ఉండొచ్చు. మోర్ ఓవర్ అందరు హింట్లే ఇచ్చారని చెప్పి తెలుస్తా ఉందప్ప. సో సంజన గారిని నామినేట్ చేస్తారు. సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత కత్తి తీసుకెళ్లి తనుజ చేతిలో కానీ దివ్య చేతిలో కానీ పెట్టుంటే మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ అది ఇది అని అనేవాళ్ళు, కానీ చాలా తెలివిగా తీసుకెళ్లి గౌరవ్ చేతిలో పెడతారు, నిఖిల్ చేతిలో పెడతారు, నిఖిల్ నేర్ చేతిలో. నిఖిల్ తనుజాని నామినేట్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో నిఖిల్ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే వచ్చాడో ఆ వీకే తనుజాని నామినేట్ చేసి తనుజాకి బీభత్సమైన హింట్స్ ఇవ్వాలని అనుకున్నాడు. బేసిక్గా అదే ప్లాన్ కూడా బయట నుంచి వచ్చినప్పుడు. సో బట్ ఏంటంటే ఆ గేమ్ వేరేలాగా డిజైన్ చేయడం వలన ఆయిషా నామినేట్ చేయాల్సి వచ్చింది తనుజాని, ఎందుకంటే తనుజాకి ఈయన బాల్ ఇవ్వాల్సి వచ్చింది. నిఖిల్ తనుజాకి బాల్ ఇస్తే సో తనుజ వెళ్ళి సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. నిఖిల్ డైరెక్ట్గా తనుజాని నామినేట్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది అక్కడ. సో కాబట్టి ఇప్పుడు నిఖిల్ తనుజాని నామినేట్ చేశాడు. తనుజాని నామినేట్ చేసి మేబీ ఆయన బయట నుంచి చూసి వచ్చింది చెప్పుండొచ్చు, ఇక్కడ వచ్చిన 2 వారాలు ఆమె గేమ్ను కూడా చూసి మాట్లాడుండొచ్చు. సో ఓవరాల్గా సో నిఖిల్ నామినేట్ చేస్తాడు. మేబీ తనుజాకి దివ్యాకి అర్థమయ్యి ఉండదు. సో మన ఇద్దరు ఎవరికొకరికి ఇస్తారని అనుకోని ఉండొచ్చు వాళ్ళు. మేబీ తనుజ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ ఇమాన్యుయల్ కూడా నామినేట్ చేయాలని అనుకోని ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అది నాకు అనిపిస్తూ ఉంది. సో నిఖిల్ చేతిలో పెడితే నిఖిల్ మళ్ళీ తనుజాని నామినేట్ చేస్తారనమాట. ఆ తర్వాత వస్తారు మన శ్రీజ గారు. సో శ్రీజ గారు లోపలికి వచ్చినప్పుడు అందరం అనుకున్నది శ్రీజ టార్గెట్ తనుజ అని అనుకున్నాం. బట్ ఒక 3 రివ్యూయర్స్ తనుజాని ఎవ్వరు నామినేట్ చేయొద్దు, తనుజ జోలికి ఎవ్వరూ వెళ్ళొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారంట. లోపలికి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఆ ఎంటర్ అయ్యే పర్సన్ కూడా డైరెక్ట్ నామినేషన్ తనుజాని చెయ్యొద్దు అని చెప్పారంట. సో అందుకనే ఫస్ట్ ఎంటర్ అయిన ప్రియా అవ్వచ్చు, సెకండ్ ఎంటర్ అయిన మనీష్ అవ్వచ్చు, థర్డ్ ఎంటర్ అయిన ఫ్లోరా గారు అవ్వచ్చు, ఫోర్త్ ఎంటర్ అయిన బర్నీ గారు అవ్వచ్చు, ఫిఫ్త్ ఎంటర్ అయిన శ్రీజ అవ్వచ్చు, సిక్స్త్ ఎంటర్ అయిన సృష్టి వర్మ గారు అవ్వచ్చు. సో ఎవరైనా కానీ సో తనుజ జోలికి వెళ్ళలేదు, తనుజాని నామినేట్ చేయొద్దని చెప్పారంట. సో తనుజాని నామినేట్ చేస్తే బీభత్సమైన సింపతి వచ్చేస్తుంది. అనవసరంగా తనుజాని నామినేట్ చెయ్యొద్దు, ఎందుకంటే అందరూ ఒకటే పాయింట్స్ చెప్తారు. మోస్ట్లీ అమ్మాయి పెద్ద రీజన్స్ అమ్మాయి దగ్గర ఏమి లేవు, చిన్న రీజన్సే ఉంటాయి. ఆ చిన్న రీజన్స్ ఆల్రెడీ ఆయిషా గారు చెప్పేశారు. మళ్ళీ మీరు అవే చెప్తుంటే అది అమ్మాయిని టార్గెట్ చేసినట్టు అవుతుంది అని చెప్పి అమ్మాయికి సింపతి వచ్చిందని చెప్పి ఒక 2-3 రివ్యూయర్లు వెనక ఉండి కథా కమిషన్ నడిపించారంట. సో ఆ నడిపించడం వల్లే లోపలికి వెళ్ళే కామనర్స్ ఎవరైతే 3 కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 కామనర్స్కి అండ్ ప్లస్ ఇంకొక పర్సన్ సెలబ్రిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక సెలబ్రిటీ పర్సన్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. ఇంకా దాని తర్వాత మేబీ వాళ్ళు ఎవరైనా మాట్లాడుకొని ఉండొచ్చేమో మనకు తెలియదు. సో అందుకని తనుజాని ఎవ్వరూ డైరెక్ట్గా నామినేట్ చేయలేదు. లోపల హౌస్ మేట్స్ ఇమాన్యుయల్, నిఖిల్ నామినేట్ చేశారు తప్పితే వచ్చిన వాళ్ళు ఎవరు నామినేట్ చేయలేదు అనమాట. ఇది దాని వెనక రీజన్. ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. సో శ్రీజ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసింది. సో కళ్యాణ్ గేమ్ గురించి డైవర్ట్ అవుతుంది, అది ఇది చూసుకోమని చెప్పి కొన్ని హింట్స్ ఇచ్చి నువ్వు ఎలా ఆడాలని చెప్పి కొంచెం క్లియర్గా చెప్పినట్టుంది సో శ్రీజ గారు. అండ్
నెక్స్ట్ ఆ శ్రీజ తీసుకెళ్లి మాధురి చేతిలో పెడతారంట కత్తి, ఇంకొక కత్తి. అది మామూలు విషయం కాదండి అసలు. ఆ అమ్మాయి చర్యలు ఊహాతీతం, అసలు మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఆలోచించింది. మాధురి గారి చేతిలో పెడితే సో మాధురి గారు రితుని నామినేట్ చేస్తారు. ఓకేనా, చాలా తెలివిగా మాధురి గారు రితుని నామినేట్ చేస్తారు. సో రితు కూడా నామినేషన్స్లోకి వచ్చారు. మాధురి గారికి కత్తి ఇవ్వడానికి రీజన్ మేబీ అంటే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు కళ్యాణ్ అవ్వచ్చు, లేకుంటే మాధురి గారు అవ్వచ్చు, లేకుంటే తనూజ అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక బెల్ట్లో ఉన్నారు. రిప్రజెంట్ దివ్య, ఈ నలుగురు ఒక బెల్ట్ మీద ఉన్నారు. సో ఈ నలుగురు ఒక బెల్ట్లో ఉన్నారు కాబట్టి మేబీ ఆ అమ్మాయి అది గమనించి సో మాధురి గారికి ఇచ్చి ఉండొచ్చు, లేకుంటే మాధురి గారితో గొడవ ఎందుకు అని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. సో మాధురి గారికి ఇచ్చారనమాట. సో మాధురి గారు రితుని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత లాస్ట్లో సృష్టి వర్మ వస్తారు. సో సృష్టి వర్మ వచ్చి సో డెమోన్ పవన్ నామినేట్ చేస్తారు తను. సో లాస్ట్లో అండ్ డెమోన్ పవన్ నామినేట్ చేసిన తర్వాత లాస్ట్ ఆమె స్వాట్ ఏదైతే ఉందో ఆమె స్వాట్ తీసుకెళ్లి రాముకి ఇస్తారు. ఆమె ఉండి ఒక్క వారమే. సో రాము ఆమెకి కెప్టెన్సీలో హెల్ప్ చేశారు కాబట్టి సో రాముకి ఆమెకి ఇస్తారనమాట. సో రాము వచ్చేసరికి గౌరవ్ని నామినేట్ చేస్తాడు. రాము వచ్చి గౌరవ్ నామినేట్ చేస్తారనమాట. సో రాము కొంచెం చాలా తెలివిగానే చెక్ చేసుకున్నాడు. అంటే తను నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి సో తనకి అది తెలియాలి కాబట్టి సో ఎవరైనా కూడా నామినేషన్స్లోకి తీసుకురావాలి కాబట్టి సో గౌరవ్నే నామినేషన్స్లోకి తీసుకొచ్చాడు. సో కాకపోతే రాముకి వేరే ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అక్కడ రితుని నామినేట్ చేయొచ్చు, ఇంకొక పర్సన్ తనుజ నామినేట్ చేయొచ్చు, లేకుంటే కళ్యాణి కూడా తిరిగి నామినేట్ చేయొచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి రాముకి. రాము బట్ చాలా తెలివిగా గౌరవ్ని నామినేట్ చేసుకున్నాడు. అర్థమవుతుంది క్లియర్గా, ఎందుకంటే సింగిల్ ఓటు కూడా కన్సిడరబుల్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని చెప్పి రాముని కూడా గౌరవ్ని తీసుకొచ్చుకున్నాడు. ఎందుకైనా మంచిది అని చెప్పి గౌరవం తెచ్చుకున్నాడు అనమాట. సో ఇలాగా మొత్తం నామినేషన్స్లో మాధురి గారు డైరెక్ట్లీ నామినేటెడ్. సో తనూజ గారికి 2 నామినేషన్లు పడ్డాయి, ఇమాన్యుల్ 1, నిఖిల్ 1, అండ్ నెక్స్ట్ సంజన గారికి కూడా 2 నామినేషన్లు, ప్రియా 1, అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న 1. సో డెమోన్ పవన్కి 1 నామినేషన్ సో మన సృష్టి వర్మ చేస్తారు. అండ్ నెక్స్ట్ రితిక్ 1 నామినేషన్ మాధురి గారు చేస్తారు. గౌరవ్ సో మన రాము చేస్తారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ శ్రీజ నామినేట్ చేస్తుంది, మనీష్ నామినేట్ చేస్తారు. అండ్ రాముని వచ్చేసరికి కళ్యాణ్ నామినేట్ చేస్తారు. ఈ 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. దీని తర్వాత ఈ హౌస్ మేట్స్ బయటకు వెళ్ళిపోయారంటండి. వీళ్ళు మళ్ళీ లోపలికి వస్తారా రాదా అంటే నిన్న లైవ్లో భారీ రేషన్ అయితే పంపించారు. హౌస్ మేట్స్ కూడా ఆశ్చర్యపోయారంట, ఇంత రేషన్ ఎందుకు వచ్చింది అది ఇదని. సో కాబట్టి వీళ్ళు నిన్న అయితే హౌస్లో లేరు. మేబీ ఈ రోజు అంటే మనకి సండే రోజు ఏదైతే అది నామినేషన్ జరుగుద్దో ఆ రోజు అయితే నామినేట్ చేసి ఒక్కొక్కరు నామినేట్ చేసి వెళ్ళిపోయారు, జస్ట్ లైక్ 8th సీజన్ లాగా. సో ఈ రోజు మండే, మనకి సండేది ఈ రోజు చూపిస్తారు. మేబీ ఈ రోజు మళ్ళీ ఏమైనా వాళ్ళ హౌస్లో ఎంటర్ అవ్వచ్చేమో తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంటర్ అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ ఏదైనా బ్లఫ్ చేసి ఉండొచ్చు బిగ్ బాస్. కాకపోతే ఎంటర్ అవ్వడానికి భారీ ఛాన్సెస్ ఏంటంటే, ఒకటి వచ్చేసరికి రేషన్ ఎక్కువ రావడం, అండ్ సెకండ్ వచ్చేసరికి తనూజాని ఎవరు టార్గెట్ చేయకపోవటము. సో అండ్ శ్రీజ లాంటి పర్సన్ కూడా తనూజాని టార్గెట్ చేయకపోవటము, తనూజ గురించి మాట్లాడకపోవడం. అంటే సో లోపలికి వచ్చిన తర్వాత చూసుకుందాము, ఎట్ ప్రెసెంట్ బయట నుంచే ఎందుకు నెగిటివ్ అవ్వటము అని చెప్పి సో మేబీ శ్రీజ అనుకోని ఉండొచ్చు. బర్నీ గారు కూడా అందుకనే సో తనూజ జోలికి వెళ్ళకపోవచ్చు. అండ్ బర్నీ గారు కూడా అందుకనే ఈ అమ్మాయికి ఇస్తే మళ్ళీ బంధుత్వాలు ఇవన్నీ అనుకుంటారు. సో మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి వచ్చిందేమో, సో అందుకని చెప్పి మనం ఎందుకు అని చెప్పి నిఖిల్కి ఇచ్చి ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా, అంటే దివ్యకి కానీ తనూజకి కానీ. సో కాబట్టి వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ బట్ నాకైతే 99.99% కరెక్ట్గా షూర్ లేదు. ఎందుకంటే ఈ రోజు ఎంటర్ అయిపోతారు, నామినేషన్ చేసి అక్కడే ఉండిపోతారు, వారం అంతా అక్కడే ఉంటారని చెప్పి ఫస్ట్ లీక్ వచ్చింది. దాని తర్వాత వారం అంతా ఉండి వీళ్ళు గేమ్స్ ఆడిపిస్తారు, ఆ తర్వాత హౌస్ మేట్స్ వీళ్ళని డిసైడ్ చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అసలైతే లోపలైతే లేరు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. మేబీ ఈ రోజు ఏమైనా హౌస్లో ఏమైనా ఎంటర్ అవుతారేమో, లేకుంటే బిగ్ బాస్ వీళ్ళ కోసం ఏమైనా సపరేట్గా ఇంకేదైనా నా ఓటింగ్ పోల్స్ ఏమైనా ఓపెన్ చేస్తారా అనేది తెలియాలి. ఒకవేళ ఇదే 2 కాకపోతే అంట సో నార్మల్గా నెక్స్ట్ వీక్ అంట, అంటే ఈ వీకెండ్లో ఏదైతే ఉందో రాబోయే వీకెండ్లో ఆ వీకెండ్లో పిలుస్తారంట. సో పిలిచి వాళ్ళలో నుంచి ఒక 2 సెలెక్ట్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు జరుగుద్ది అనేది ఎట్ ప్రెసెంట్ అయితే మనకు తెలియదు. ఈ రోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్లో ఇంకో బెటర్ క్లారిటీ వచ్చింది, సో వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఓకేనా, అది అయిపోయేలోపు ఈ రోజు లోపలికి ఏమైనా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో, అది కూడా చెక్ చేయాలన్నమాట. సో ఈ 2 తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే రాంగ్ లీక్స్ అనేవి బయటకు చాలా వస్తున్నాయి. సో 2 జతల బట్టలు, 2 వారాలకి సరిపడే బట్టలు, 2 వారాలకి సరిపోయే బట్టలు, అది ఇది అని చెప్పారు. సో అంత పెద్దగా దాన్ని పుష్ చేస్తూ మాట్లాడేసరికి అందరు ఏమనుకుంటారు, ఈ వారం ఉంటారు, నెక్స్ట్ వారానికి కూడా వాళ్ళలోంచి 1-2 ఉంటారు. సో అందుకని చెప్పి 2వ వారం కూడా సరిపోయే బట్టలు తెచ్చుకోమని చెప్పారు అన్నట్టు అది ప్రొజెక్ట్ అయింది. అదే నెరేటివ్ బయటకు వచ్చింది, దాన్ని కూడా మేము కూడా అదే అడ్రస్ చేసాం. సో ఇప్పుడు అది వేరేలాగా జరుగుతుంది కాబట్టి సో జరగకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.
మేబీ వీకెండ్లో లాస్ట్లో పిలిచి ఎవరైతే రితు అంటారు శ్రీజ గారి ఏదైతే ఉందో సో మేబీ ఆ ఏవి ఒకటి ప్లే చేసి పంపించేయచ్చు, దానికి కూడా హైలీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ తనూజ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్లో చెప్తాను అనుకున్నది, తనూజ అనే అమ్మాయిని బిగ్ బాస్ అనవసరంగా అమ్మాయి నెగిటివ్ చేస్తున్నాడు. నిన్న ఎస్పెషల్లీ ఆ టాస్క్ నాకు సార్ ముందే జరిగింది, నాకు సార్కి కూడా ఎక్స్ప్రెషన్స్ కానీ అర్థమయ్యాయి అది సరిగ్గా లేదని చెప్పి. ఆమె 2-3 సార్లు చెప్పి ఆడికి సంచాలకు అడిగింది, సంచాలకు ఓకే అనింది, సంచాలకు అడిగేసరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంచాలకు తప్పు చేసింది, డెమోన్ పవన్ దాన్ని క్వశ్చన్ చేశాడు. అలాంటప్పుడు ఆ ప్రాసెస్ని ఆపేయాలి కదా, ఆ ప్రాసెస్ని క్విట్ చేసేయాలి కదా. అండ్ ఆ డైమండ్ పవర్ ఏదైతే ఉందో ఆ డైమండ్ పవర్ని రద్దు చేసేయాలి. సో ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు టాస్క్ ఫినిష్ చేయలేదు. సో మిగిలిన వాళ్ళు ఎవరు టాస్క్ ఫినిష్ చేయకుండా నాకు సార్ అందరిని పిలిచేశారు. మామూలుగా ఏంటి టాస్క్ ఫినిష్ అవ్వాలి, ఈ అమ్మాయి ఫస్ట్ చేసింది, దాని తర్వాత ఎవరొకరు వస్తారు, దాని తర్వాత ఒకళ్ళు వచ్చి వాళ్ళ టాస్క్ వాళ్ళు ఫినిష్ చేయాలి. నార్మల్గా అదే జరుగుద్ది కదా రెగ్యులర్ జరిగితే. బట్ వీకెండ్లో జరిగిన టాస్క్ కాబట్టి ఒకళ్ళు ఫినిష్ చేస్తే చాలు అని నాకు సార్ అనుకోని ఉండొచ్చు. బట్ ఏంటంటే అది ప్రాపర్గా జరగలేదు. ప్రాపర్గా జరగనప్పుడు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకొని సంచాలకుని లోపలికి తీసుకెళ్ళి ఆ టాస్క్ను రద్దు చేయాలి. అలా రద్దు చేయకుండా ఉండేసరికి ఇప్పుడు ఎలా నెరేటివ్ బయటకు వస్తే సార్, తనూజ కాబట్టి సో అక్కడ సంచాలకుగా మాధురి గారు ఉన్నారు కాబట్టి, మాధురి గారు తనూజ క్లోజ్ కాబట్టి సో ఇంకేం అడుగుతారులే, ఇలాంటి నెరేటివ్ బయటకు వచ్చింది. అనవసరంగా బిగ్ బాస్ టీమ్ ఆ అమ్మాయిని ప్యాంపర్ చేస్తున్నారు. అమ్మాయిని ఫ్రీ హ్యాండ్స్ వదిలేయాలి. అమ్మాయి గేమ్ అమ్మాయి ఆడుకుంటుంది. మీరు అమ్మాయి గేమ్ని మీరు ఆడిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి గేమ్ని బిగ్ బాస్ టీమ్ ఆడించడం వల్ల అమ్మాయి బయట నెగిటివ్ అయిపోతుంది. అమ్మాయికి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. తగ్గేలాగా చేయడం కోసమే. లేకుంటే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి పిలవాల్సిన అవసరం ఏముందండి. నాకు సార్ ఊరుకుని నాకు సార్ అమ్మాయిని కన్ఫెషన్ రూమ్లోకి ఎందుకు పిలుస్తున్నారు? అమ్మాయికి వీడియోస్ చూపించడానికి అంటే పిలిచారు. బర్నీ గారు ఎలిమినేట్ ఇప్పుడు ఎందుకు పిలవాలి నా కన్ఫెషన్ రూమ్లోకి? ఇవన్నీ నిన్న కూడా వీళ్ళిద్దరిని కళ్యాణ్ని ఈ అమ్మాయిని యాక్టివిటీ రూమ్లోకి పిలవటము, ఇవన్నీ అనవసరమైన పనులు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టార్ మా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేయటము, ఇవన్నీ కొంచెం అతి పనులు చేస్తున్నారు అనమాట. ఈ అతి ఆ అమ్మాయికి నెగిటివ్ అవుతుంది. బిగ్ బాస్ టీము ఆ అమ్మాయిని నెగిటివ్ చేయడం కోసము అలా చేస్తున్నారు. బయటకు కూడా జనాలు ఏంటంటే ఇలా రాంగ్ అంటే లైక్ ఆపోజిట్లో మాట్లాడరు. వాళ్ళు స్ట్రైట్ అవేలో మాట్లాడతారు. చూసారా తనుజాకి లేపుతున్నారు బిగ్ బాస్ టీము, స్టార్ మా ముద్దు బిడ్డ. ఆ అమ్మాయి స్టార్ మాలో ఒక్క సీరియల్ కూడా చేయలేదు. అమ్మాయి చేసినంత జీ తెలుగు సీరియల్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఒక్క సీరియల్ చేసింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఉంది కాబట్టి అమ్మాయి స్టార్ మా ముద్దు బిడ్డ అయిపోయింది అందరికి. అమ్మాయి స్టార్ మా ముద్దు బిడ్డ కాదు యాక్చువల్లీ. అయినా కానీ అమ్మాయికి ఏమో అమ్మాయి ఆడుకోగలుగుతుంది, అమ్మాయికి అంత ఓటింగ్ ఉంది. కాకపోతే వీళ్ళేంటంటే మేమే ఆడిపిస్తున్నాము అన్న ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొజెక్షన్ బయటికి పంపించాలని బిగ్ బాస్ టీం చూస్తుంది. దానివల్ల అమ్మాయికి కంప్లీట్ నెగిటివ్ వచ్చింది అనమాట. అండ్ విన్నర్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే తెలుస్తూ ఉంది. సో లాస్ట్ టైము ఇలాగే జరిగింది. అమరు స్టార్ మా ముద్దు బిడ్డ చుక్క బ్యాచ్ అన్నారు, లేపుతున్నారు అని ఫైనల్గా విన్నర్ వేరే వాళ్ళు అయ్యారు. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరగొచ్చేమని తెలుస్తూ ఉంది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఎవరి గేమ్ని వాళ్ళకి వదిలేస్తే చక్కగా ఉంటుంది. మేమే ఆడిస్తున్నాము అన్నట్టు ప్రొజెక్ట్ అయితే మాత్రం ఆ కంటెస్టెంట్కి బ్యాడ్ నేమ్ తప్పితే ఏం లేదు. ఆ కంటెస్టెంట్కి బ్యాడ్ నేమ్ రావాలి, ఆ కంటెస్టెంట్ డౌన్ అవ్వాలని చెప్పి బిగ్ బాస్ టీం ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది. సో బిగ్ బాస్ టీం ఆ అమ్మాయికి అయితే ఫేవర్ చేయట్లేదు, ఆ అమ్మాయి కంప్లీట్గా నెగిటివ్ చేస్తుంది. ఇలా నెగిటివ్ చేస్తుందని చెప్పి ఎవరైతే అగ్రి చేస్తారో వాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నట్టు. కొంతమంది ఏంటంటే మెజారిటీ వాళ్ళు అగ్రి చేయరు. అగ్రి చేస్తే మళ్ళీ అదే అమ్మాయికి సింపతి వచ్చుద్దేమో అని చెప్పి అలా ఆలోచిస్తారనమాట. రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో అది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది. చూసుకొని ఓట్లు వేసుకోండి. అండ్ ఇంక మనం ఏం చేయలేం దానికి. జై హింద్.